నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. సింపుల్ లివింగ్, హై థింకింగ్. మహాత్ములు, యోగులు, అలానే ఋషుల యొక్క జీవితాలను మనం గమనించినప్పుడు ఈ రెండు లక్షణాలు కూడా వారిలో కనిపిస్తాయి. సింపుల్ లివింగ్, హై థింకింగ్ అంటే అత్యంత సాధారణమైనటువంటి జీవన విధానం, అలానే అత్యంత గొప్ప ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం. ఈ రెండు ఎవరైతే కలిగి ఉంటారో వారు ఎల్లప్పుడూ కూడాను చాలా ప్రశాంతంగా, చాలా సంతోషంగా ఉంటూ అలానే ఇతరులు కూడాను సంతోషంగా ఉంచే ప్రయత్నం చేస్తారు. అది వారిలో ఉన్నటువంటి గొప్పతనం అని చెప్పేసి మనకు పెద్దలు చెప్తారు. అయితే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సింపుల్ లివింగ్ అంటే మనం అన్నింటినీ విడిచిపెట్టేసి అత్యంత సాధారణ జీవితం గడపాలని చెప్పేసి ఎక్కడో పురిపాకలో లేదా అరణ్యాల్లో జీవించమని చెప్పేసి ఎవరు చెప్పడం లేదు. మనం ఉంటున్నటువంటి ప్రదేశంలోనే మనం ఎంత ఐశ్వర్యం అనుభవిస్తున్నప్పటికీ కూడా ఇవేవి శాశ్వతం కాదని చెప్పేసి, ఏదో ఒక రోజు వీటన్నింటిని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి అటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండమని చెప్పి మనకు మహాత్ములు చెప్తున్నారు. ఎల్లప్పుడూ కూడాను ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ వీలైనంత వరకు కూడా ఇతరులకు సర్వీస్ చేస్తూ లేనిది ఏదైతే ఉందో దానికోసం కష్టపడి శ్రమించి ధార్మికంగా మనం దాన్ని సంపాదించుకొని వాటన్నింటినీ కూడా అనుభవిస్తూ చిట్ట చివరికి ఇవేవి కూడా శాశ్వతం కాదని చెప్పేసి ఎల్లప్పుడూ కూడా అటువంటి జ్ఞానాన్ని, అటువంటి స్పృహను కలిగి ఉండమని చెప్పేసి, అలా ఉంటే మన మనసు ప్రశాంతంగా ఉంటుందని చెప్పేసి మనకి పెద్దలు చెప్పినటువంటి మాట. అలానే మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పరమేశ్వరుడే. పరమశివుని యొక్క జీవితాన్ని మనం గమనించినట్టయితే ఆయన సమస్త విశ్వానికి, సమస్త ఐశ్వర్యానికి ఆయన అధిపతి. కుబేరుడు ఆయన్ని ప్రార్థించి ఆయన నుంచి సమస్త ఐశ్వర్యాన్ని సంపాదించుకున్నారు. తన దగ్గరే సమస్త ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా వేటి మీద కూడా ఆసక్తి లేకుండా నిరంతరం కూడా తనలో తాను ధ్యానిస్తూ, తనలో తాను రమిస్తూ ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైనటువంటి జ్ఞానంతో, ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో ఆయన యొక్క జీవనం మనకు కనిపిస్తుంది. అలానే సృష్టి స్థితి లయలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నిర్వర్తిస్తూ తన యొక్క కర్తవ్య నిష్ఠతో ఎల్లప్పుడూ కూడా ముందడుగు వేస్తూ వేటితో కూడా అటాచ్మెంట్ లేకుండా జ్ఞానస్వరూపుడిగా మనందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నటువంటి ఆ పరమేశ్వరుని యొక్క జీవన విధానమే మనకు మంచి ఉదాహరణ. కాబట్టి ఎందరో మహాత్ములు, యోగులు, ఋషులు ఏ విధంగా అయితే జీవించారో, ఎన్ని ఉన్నప్పటికీ కూడా వాటి మీద మమకారం లేకుండా, అత్యాశ లేకుండా ఎల్లప్పుడూ కూడా ఎంత అవసరమో అంతవరకు వాటిని స్వీకరిస్తూ అదేవిధంగా ఎల్లప్పుడూ ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో, జ్ఞానంతో ముందడుగు వేసినటువంటి ఆ మహాత్ముల జీవన విధానాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ముందడుగు వేద్దాం. మనం కూడా సంతృప్తిగా జీవిద్దాం. ధన్యవాదాలు. జై హింద్.